ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, మరి దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యములు, మరి అమ్మోనీయుల రాజు అయిన నాహాసు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజు అయిన. అప్పుడు దావీదు హానాను తండ్రి అయిన మరి నాహాసు నా ఎడల దయ చూపించిన గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపిదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. మరి దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో అమ్మోనీయులైనటువంటి రాజైనటువంటి నాహాసు చనిపోయిన తర్వాత నాహాసుకు బదులుగా అతని కుమారుడు రాజైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇటువంటి ఆ సందర్భంలో మరి తండ్రిని కోల్పోయినటువంటి కుమారుణ్ణి చూచుటకు దావీదు తన యొక్క మరి సైనికులను కొంతమందిని అతని యొద్దకు పంపించారు. అతని యొద్దకు పంపించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి నాహాసు కుమారుడైనటువంటి నాహాను మరి అతనికి వేరే విధంగా మరి మాటలు చెప్తూ ఉంటున్నారు. అండ్ ఒక రకంగా లేనిపోని మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకని అక్కడ అంటున్నాడు, దావీదు సేవకులు హానానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశంలోకి వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానానుతో నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? మరి ఇక్కడ హానానును మరి మిస్గైడ్ చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మాటలను బట్టి ఏదేమైనప్పటికీ దావీదు యొక్క మంచి ఉద్దేశంతో తన దూతలను హానాను యొక్క రాజు యొద్దకు పంపించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 19వ అధ్యాయంలో మరి అనేక విషయాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయదు. ఆడ యుద్ధం చేయాలని వారు దావీదు యొక్క మంచి ఉద్దేశంతో అక్కడ పంపించాడు. కానీ అక్కడ వారు మిస్గైడ్ చేయటం వలన అక్కడ ఒక యుద్ధము రగిలినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి జవాబు, ఆ ప్రార్థనకి దేవుడు ఇస్తున్నటువంటి జవాబు, అమ్మోనీయుల యొక్క బలమునకు నీవు నిలవలేకపోయినా నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి బలహీనమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మన ఎదురుగా ఉన్నటువంటి సమస్యలను చూసి మనం కృంగిపోతూ ఉంటున్నామా? సమస్య ఎంత పెద్దదే కానీ, సమస్య ఎంత కష్టమైనదే కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు ఆ కష్టములో నుండి, ఆ సమస్యలో నుండి మనల్ని విడిపించుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన సహాయం చేసేదానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. మనం చింతించాల్సిన అవసరం లేదు, మనం దుఃఖించాల్సిన అవసరం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మనము సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దావీదుకు దేవుడు మరి వాగ్దానం చేస్తుంటున్నాడు, నేను నీకు సహాయం చేసేది. ఎంత గొప్ప మరి వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంటున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టంలోనున్నా
దేవుడు నీకు సహాయకారిగా ఆయన ఎల్లప్పుడూ సదాకాలము నీతో ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.